ఈరోజు మేము అందరం మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి. అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు. ఇంటికి ఇల్లాలు దీపం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, ఒక మీ కాళ్ళకి నమస్కారం తప్ప. అటువంటి మహిళలను మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రువిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ళ వైపు, స్త్రీల వైపే చూస్తుంది. మొట్టమొదటి ఆడవాళ్ళకు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ గారు నాయకత్వంలో జరిగింది. అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆస్తుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తరుణంలో నందమూరి తారక రామారావు గారు 1988వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి, సమాన హక్కును కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. నాటి నుంచి నేటి వరకు కూడా 1996వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తల్లులందరూ కూడా ఇళ్లలో కాల్చుకొని కట్టెల మీద వంట వండుకొని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, గ్యాస్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చినా, కాలనీలు ఇచ్చినా, పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. భర్తని కాపాడుకుంటారు, బిడ్డల్ని కాపాడుకుంటారు, కుటుంబాన్ని కాపాడుకుంటారు. కుటుంబ అవసరాల కోసం దేన్నైనా కష్టపడి భర్తతో సమానంగా కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించే మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూడా తెలుగుదేశం అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు. దీపం పథకం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొట్టమొదటి అప్పటి వరకు మగవాళ్ళ పేరు మీద ఉండే, ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అమ్మకుండా ఉంటారు. తాగుడికి బానిసలైన భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను అమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఉండాలని ఇళ్ల స్థలాలు కానించి, కాలనీలు కానించి, అగ్రికల్చర్ పొలాలు కానించి అన్నిటికీ కూడా మహిళలను గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్గా ఉన్నప్పుడు, మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ పొదుపు మహిళలు అందరూ కూడా తెలుసు, డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి ఇల్లాలలో పొదుపు రావాలి, వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కునో, గొర్రెలు కొనుక్కునో, లేదా అంగళ్ళు పెట్టుకునో భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కోదానికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేసి ఈ రోజున ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. నాడు ఆయన గుర్తిస్తే ఈ రోజు మన అందరూ కూడా సుఖంగా ఉన్నాం. ఈ రోజున ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. మీ బిడ్డల చదువులు, మీ ఇంటిలో కుటుంబం, ఇల్లు కట్టుకోవటం, ఒక్కొక్క ఇంటికి వస్తే పేదవాడి ఇంటిలో ఇల్లు కట్టుకున్న విధానం, బిడ్డలను చదివించుకున్న విధానం, ఆ కుటుంబాన్ని ఎంత ముచ్చటగా పోషిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మీకు బ్యాంకు లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టితి తెచ్చినటువంటి మహానుభావుడు. అందుకనే మన కుటుంబ పెద్దగా మనం అందరూ కూడా అభినందించాలి. ఈ రోజు మనం దీపం పెట్టే ముందు, దేవుడికి దీపం పెట్టే ముందు మన కుటుంబం బాగుండాలని కోరుకునే టైంలో ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోకూడదు. జీవితంలో ఈ రోజు ఈ ఉన్నత స్థాయికి రావడానికి కారణం బీజం నాటిన మన తల్లి తండ్రులు మనకి జన్మనిచ్చారు. కానీ కష్టం మంది. కానీ ఈరోజు జన్మనివ్వకపోయినా, మనం కష్టపడకపోయినా మన అభివృద్ధి పదంలో నడపడానికి కోసం కొత్త కొత్త పథకాలను తెచ్చి ఆడవాళ్ళని సుఖంగా ఉండాలి, ఆ తల్లులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం గౌరవించబడుతుందని నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకోసం రోజు దీపం పెట్టేటప్పుడు, రోజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఇంకొక దేవుడైన చంద్రబాబు చల్లగా ఉండాలి, ఆయన నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలి, ఆయన నీడలో మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, మన కుటుంబం ఆనందంగా ఉండాలి, ఇంకా లోన్లు పెరగాలి, ఇంకా లోన్లు కట్టాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
10 లక్షల వరకు చేస్తానని చెప్పన్నాడు. అతి తొందరలో మీకు అది కూడా ఒక తీపి కబురు ఇవ్వబోతున్నాడు. మీకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు. ఎలక్షన్ మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి, మీ తల్లులందరూ కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు, బిడ్డలు నొప్పించారు, మామలు నొప్పించారు, తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో 30,000 మెజార్టీ కావలలో కని వెలిగి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందుకోసం మీకు సూపర్ 6 పథకాలలో ఈ రోజున చెప్పినట్టుగానే గెలిచింది జూన్ 4వ తేదీ, ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీ, నేను ప్రమాణం స్వీకారం చేసింది జూన్ 22వ తేదీ. జూలై 1వ తేదీ మీ తలుపు తట్టం. ఉదయం 5 గంటలకే మా కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి వచ్చి 4,000 రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అవ్వ తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు అందరూ కూడా ఆగస్టు 15వ తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళా తల్లులకు అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. విజయవాడ పోవాలి, శ్రీశైలం పోవాలి, కాళహస్తి పోవాలి, ఏ గుడికి పోవాలన్నా ఏ బస్సు ఎక్కినా టికెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి పార్టీలే. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. సిలిండర్లు ఇచ్చారు, ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు. మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి, కన్నాం మన బిడ్డల్ని మన ప్రయోజకులు చేసుకోవాలి. కానీ ఒక్కసారైనా ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేశారు. 2,000 రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం, యూనిఫామ్ల కోసం, షూ కోసం, సాక్సుల కోసం, యూనిఫామ్ కోసం 2,000 రూపాయలు అంటే దాని విలువ 5,000 రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని 2,000 రూపాయలకే పిల్లలకి ఈరోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మంచి యూనిఫామ్ ఇచ్చారు, మంచి షూ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చి 2,000 రూపాయలు మన బిడ్డల తరపున వాటిని కొనిస్తే 13,000 రూపాయలు మన బిడ్డల చదువుల కోసం మీ అకౌంట్ లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకులో ఉంచుకొని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం, మీ బిడ్డల ట్యూషన్లు చెప్పించేందుకోసం, మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే, వాళ్ళు భారత నాయకులుగా ఎదగాలంటే, ఒక మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడే మనం అందరం కూడా డబ్బును పొదుపు చేసుకుని ఆ డబ్బులను ఆ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి మహిళా తల్లులందరినీ కూడా కోరుకుంటూ ఇంతకంటే ఏమిచ్చి చేతి రుణం తీర్చుకోవాలి. జై చంద్రబాబు అనకుండా, జై చంద్రబాబు.